Okay, good evening, everyone. Okay, coming to the chapter, hand tools and power tool safety. ఇది వెరీ ఈజీ చాప్టర్ అండ్ స్కోరింగ్ చాప్టర్. లాస్ట్ ఇయర్ పేపర్లో వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది పవర్ టూల్స్ అన్నది 10 మార్క్స్ క్వశ్చన్స్లో అడిగాడు. అండ్ వాట్ ఆర్ ది హజార్డ్స్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ అసోసియేటెడ్ ఇన్ ఆపరేషన్ ఆఫ్ పవర్ టూల్స్ అని అడిగాడు. అంటే ఈ పర్టికులర్ పవర్ టూల్స్లోనే ఆల్మోస్ట్ 20 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చాయి మీకు. ఓకే, రైట్. చూడండి, వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ స్కోరింగ్ చాప్టర్ దిస్ వన్. కమింగ్ టు ది హ్యాండ్ టూల్స్కి వచ్చేసరికి ఇప్పుడు మనకి టైం లేదు. ఈ 50 మినిట్స్లోనే అంతా చెప్పాలి నేను. ఈ హ్యాండ్ టూల్స్లో కొద్దిగా మనకి ఇందులో టైప్స్ ఆఫ్ హ్యాండ్ టూల్స్ అడుగుతాడు 3 మార్క్స్ క్వశ్చన్కి. హ్యామరు, రెంచెస్, ఇవన్నీ వీటి పేర్లు రాయండి. చాలు. అదైన తర్వాత వాట్ ఆర్ ది హ్యాండ్ టూల్స్ హజార్డ్స్ అండ్ వాట్ ఆర్ ది హ్యాండ్ టూల్స్ సేఫ్టీ ప్రికాషన్స్. ఇది టైం ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డైరెక్ట్గా పవర్ టూల్స్లోకి వచ్చేస్తున్నాను టాపిక్. చూడండి, ఇవి హ్యాండ్ టూల్స్. ఇందులో మనకి అడిగేది ఏంటి, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ హ్యాండ్ టూల్స్, వీటి పేర్లు రాయండి. యాజ్ వెల్ యాజ్ హ్యాండ్ టూల్స్ హజార్డ్స్ వెల్ పెర్ఫార్మింగ్ ఆపరేషన్ విత్ హ్యాండ్ టూల్స్. అండ్ హ్యాండ్ టూల్స్ సేఫ్టీ రూల్స్ కొన్ని ఉన్నాయి, అవి రాయండి. ఇవి ఈజీగానే ఉంటాయి. ఇంకొకటి, వాట్ ఈస్ ద స్పార్కింగ్ టూల్స్, నాన్ స్పార్కింగ్ టూల్స్ అని అడుగుతాడు. స్పార్కింగ్ టూల్స్ అంటే పవర్ టూల్స్, నాన్ స్పార్కింగ్ టూల్స్ అంటే హ్యాండ్ టూల్స్. అది గుర్తు పెట్టుకోండి మీరు. ఓకే, కమింగ్ టు ది, చూడండి పవర్ టూల్స్లోకి వస్తున్నాను డైరెక్ట్గా. పవర్ టూల్స్, అందులో పోర్టబుల్ పవర్ టూల్స్ అంటే మన చేతులతో ఇమిడే పవర్ టూల్స్ గురించి ఇవాళ మన క్లాస్ డిస్క్రిప్షన్ అనమాట. పోర్టబుల్ పవర్ టూల్స్ ప్రజెంట్స్ గ్రేటర్ హెజార్డ్స్ దాన్ హ్యాండ్ టూల్స్. ఎందుకంటే ఇవి హ్యాండ్ టూల్స్ కంటే ఎక్కువ ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇందులో మనకి ఎలక్ట్రికల్ పవర్ ఆపరేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, శక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నియర్లీ ఆల్ పవర్ టూల్స్ యాక్సిడెంట్స్ ఆర్ కాజ్డ్ బై ది ఇంప్రాపర్ హ్యాండ్లింగ్ అండ్ పూర్ మెయింటెనెన్స్. అంటే జనరల్గా పవర్ టూల్స్లో ఎప్పుడు ప్రమాదాలు జరుగుతాయంటే ఆ పర్టికులర్ పోర్టబుల్ పవర్ టూల్ యొక్క హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ తెలియనప్పుడు, అంటే దానితో ఎలా ఆపరేట్ చేయాలో తెలియని అన్కాంపిటెంట్ వ్యక్తి చేత ఆ టాస్క్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు హజార్డ్స్ జరుగుతాయి. యాజ్ వెల్ యాజ్ ద పూర్ మెయింటెనెన్స్, అంటే ఆ పర్టికులర్ పవర్ టూల్ యొక్క ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా హజార్డ్స్ జరుగుతాయని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పారాగ్రాఫ్, యూజ్ పవర్ టూల్స్ ఓన్లీ ఆఫ్టర్ బికమింగ్ థరోలీ ఫెమిలియర్ విత్ దేర్ కంట్రోల్స్, సేఫ్టీ రిక్వైర్మెంట్స్ అండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. అంటే పర్టికులర్గా పవర్ టూల్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తి కాంపిటెంట్ పర్సన్ అయి ఉండాలి. వాడికి ఆ పర్టికులర్ పవర్ టూల్స్ ఎలాగ ఆపరేట్ చేయడమో తెలిసి ఉండాలి. ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్, సేఫ్టీ రిక్వైర్మెంట్స్ పెట్టుకొని వర్క్ చేయాలో వాడికి తెలిసి ఉండాలి. ఆ పర్టికులర్ పవర్ టూల్ యొక్క ఆపరేషన్ ప్రొసీజర్స్ తెలిసి ఉండాలి. అలాంటి వ్యక్తి చేత మాత్రమే ఈ పవర్ టూల్స్ తోటి వర్క్ చేసేటట్టు ఉండాలి. కమింగ్ టు ది, ఇది వెరీ ఇంపార్టెంట్, టైప్స్ ఆర్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది పవర్ టూల్స్. చూడండి, మన పవర్ టూల్స్ యొక్క వర్గీకరణ ఎన్ని రకాలుగా వర్గీకరించారు. నెంబర్ 1 ఎలక్ట్రికల్ టూల్స్, నెంబర్ 2 పవర్డ్ అబ్రాసివ్ వీల్ టూల్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పవర్డ్ అబ్రాసివ్ వీల్ టూల్స్ అంటే కరుకుదనం, రాపిడి సృష్టించే పవర్ టూల్స్. ఇవేంటో చూద్దాం. కమింగ్ టు ది నెంబర్ 3 న్యూమాటిక్ టూల్స్.
అంటే ఎయిర్ ప్రెషర్ మీద ఆపరేట్ అయ్యే పనిముట్లని న్యూమాటిక్ టూల్స్ అని అంటారు. కమింగ్ టు ది నెంబర్ 4, లిక్విడ్ ఫ్యూయల్ టూల్స్ అంటే ఫ్యూయల్ పవర్ మీద ఆపరేట్ అయ్యే పరికరాల్ని మనకి లిక్విడ్ ఫ్యూయల్ టూల్స్ అని అంటారు. కమింగ్ టు ది నెంబర్ 5, హైడ్రాలిక్ టూల్స్ అంటే ఆయిల్ ప్రెషర్ మీద ఆపరేట్ అయ్యే పనిముట్లని హైడ్రాలిక్ టూల్స్ అని అంటారు. ప్లీజ్ రిమూవ్ ది స్క్రాచ్. కమింగ్ టు ది నెంబర్ 6th one, పౌడర్ యాక్చువేటెడ్ టూల్స్. పౌడర్ యాక్చువేటెడ్ టూల్స్ అంటే మనకి చలించేటట్లు చేస్తాయట. ఇవి మనకి కొన్ని హిల్టీ గన్స్ అవన్నీ ఉంటాయి, వాటి గురించి. ఇవి మన క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది పవర్ టూల్స్ ఇన్ని రకాలుగా ఉంటాయి. ఏంటి? నెంబర్ 1 ఎలక్ట్రికల్ టూల్స్ అంటే ఎలక్ట్రికల్ పవర్ ద్వారా నడిచేవి. నెంబర్ 2 పవర్డ్ అబ్రాసివ్ వీల్ టూల్స్. నెంబర్ 3 మనకి న్యూమాటిక్ టూల్స్ అంటే ఎయిర్ ప్రెషర్ తోటి ఆపరేట్ అయ్యేవి. నెంబర్ 4 లిక్విడ్ ఫ్యూయల్ టూల్స్ అంటే ఫ్యూయల్ పవర్ మీద ఆపరేట్ అయ్యేవి. నెంబర్ 5 హైడ్రాలిక్ టూల్స్ అంటే హైడ్రాలిక్ ప్రెషర్ మీద ఆపరేట్ అయ్యే టూల్స్. కమింగ్ టు ది నెంబర్ 6 పౌడర్ యాక్చువేటెడ్ టూల్స్ అంటే మన తలకు చలించేటట్లు చేసే పవర్ టూల్స్. చూడండి, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇవి మనకి ఎలక్ట్రికల్ టూల్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇది మనకి డ్రిల్లింగ్ మిషన్, ఇది శాండ్ కటర్ అని అంటారు. ఇవి ఎలక్ట్రికల్ పవర్ టూల్స్ తోటి ఆపరేట్ అవుతాయి మనకి. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 2 పౌడర్ అబ్రాసివ్ వీల్ టూల్స్ అంటే కరుకుదనం రాపిడి సృష్టించేవి. ఇక్కడ చూడండి, ఇవి స్పీడ్ కట్టర్స్. ఇవి స్టీల్ పైపులు, స్టీల్ రీబార్స్ యాజ్ వెల్ యాజ్ స్టీల్ ట్యూబ్లర్ ఫిట్టింగ్స్ కట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి మన కన్స్ట్రక్షన్ టాస్క్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది గార్డింగ్. ఇది కటింగ్ వీల్ కనబడుతుంది కదా, ఇది కటింగ్ వీల్కి ఇది గార్డ్. ఈ పర్టికులర్ స్ప్లాషెస్ ప్రొజెక్టైల్స్ మనిషి మీద తుళ్ళకుండా ఇది ప్రొజెక్ట్ చేస్తుంటాయి. ఓకే, కమింగ్ టు ది చూడండి నెంబర్ 3 మనకి న్యూమాటిక్ టూల్స్. ఇవి న్యూమాటిక్ టూల్స్ అంటే ఎయిర్ ప్రెషర్ మీద ఆపరేట్ అయ్యేవి. ఈ పర్టికులర్ న్యూమాటిక్ టూల్స్ అన్నవి మనకి డిమాలిషేషన్ ఆఫ్ ది బిల్డింగ్ యాక్టివిటీస్లో ఉపయోగిస్తారు. అర్థమైందా? అంటే బిల్డింగ్ యొక్క కూల్చివేత పనుల్లో ఈ పర్టికులర్ టూల్స్ ఉపయోగిస్తారు. ఇవి ఎయిర్ ప్రెషర్ తోటి ఆపరేట్ అవుతాయి. ఆ పర్టికులర్ ఎయిర్ ప్రెషర్ ఏది సప్లై చేస్తుంది? ఎయిర్ కంప్రెసర్ సప్లై చేస్తుంది. ఓకే, ఇది కమింగ్ టు ది చూడండి నెంబర్ 4 ఫ్యూయల్ పవర్ టూల్స్. ఫ్యూయల్ పవర్ టూల్స్ అంటే మనకి ఎక్కడైతే పవర్ సోర్స్ లేని రిమోట్ ఏరియాస్లో ఈ పర్టికులర్ టూల్స్ వాడతారు. జనరల్గా రిమోట్ ఏరియాస్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన టేకు చెట్లు అవి ఉంటాయి కదా, మనకి రక్త చందనం చెట్లు కట్ చేయడానికి పర్టికులర్ ఫ్యూయల్ పవర్ టూల్స్ వాడతారు. వీటికి పవర్ సోర్స్ అక్కర్లేదు, ఇది ఇంజన్తో మౌంట్ అయి ఉంటుంది. ఇక్కడ ఫ్యూయల్ పోసుకుని యాజ్ వెల్ యాజ్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈ పర్టికులర్ టూల్స్ను ఉపయోగించవచ్చు. ఇది కట్టర్. ఇది కట్టర్కి సంబంధించిన గార్డ్. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 5 హైడ్రాలిక్ పవర్ టూల్స్. చూడండి, ఇది హైడ్రాలిక్ పవర్ అంటే ఆయిల్ ప్రెషర్ మీద ఆపరేట్ అవుతాయి. ఇది మనకి హోస్ పైప్స్ నుంచి హైడ్రాలిక్ ఆయిల్ వచ్చి సప్లై చేసి ఇక్కడ ర్యాంప్ని కొడితే ఇది మైన్స్ యొక్క డిగ్గింగ్ యాక్టివిటీస్ అంటే రాళ్ళ మీద మన గ్రానైట్ ఫ్లోర్ మీద హోల్స్ పెట్టడానికి ఉపయోగపడుతుంది ఈ పర్టికులర్ టూల్. ఇది చాలా హై ప్రెషర్ టూల్ అనమాట, అన్నిటికంటే పవర్ ఇదే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది యాజ్ వెల్ యాజ్ మన రోడ్ కన్స్ట్రక్షన్ టాస్క్లో కూడా ఇవి ఉపయోగిస్తుంటారు ఈ పర్టికులర్ హైడ్రాలిక్ పవర్ టూల్స్ అన్నది. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 6 పౌడర్ యాక్చువేటెడ్ టూల్స్. అంటే పౌడర్ అంటే మనకి ఆ తలకి చలించేటట్లు చేస్తాయి అన్నమాట. ఇవి హిల్టీ గన్స్ లాంటిది. ఏవైనా ఒక కాంక్రీట్ వాల్ మీద కానీ ఐరన్ స్ట్రక్చర్ మీద కానీ మనం హుక్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ పర్టికులర్ పౌడర్ యాక్చువేటెడ్ టూల్స్ అనేది వాడాలని చెప్పి అంటున్నారు. ఇవి ఈ 6 టైప్స్ ఆఫ్ ది పవర్ టూల్స్. వీటి గురించి బ్రీఫ్గా పాయింట్స్ ఇచ్చాను మీరు. ఓకే, ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. ఇవి రాసి ఈ క్లాసిఫికేషన్స్ రాసి ఒక్కొక్క దాని గురించి సర్టెన్ పాయింట్స్
ఒక 4-5 మీరు ఓన్గా క్రియేట్ చేయగలిగితే 7 to మనకి 8 to 9 మార్క్స్ పడతాయి. కంపల్సరీగా ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ రాయాలి. ఇక్కడ చూడండి, మనకి ఎలక్ట్రికల్ టూల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? మన డ్రిల్లింగ్ మిషన్, బ్యాండ్సా, బెల్ట్ శాండర్. ఆ పర్టికులర్గా ప్రతిదీ 5th పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, కమింగ్ టు ది పాయింట్స్. దిస్ పర్టికులర్ ఎలక్ట్రికల్ టూల్స్ ఆర్ ఆపరేటెడ్ బై ఎలక్ట్రిక్ పవర్. ఇది ఎలక్ట్రిక్ పవర్ తోటి పర్టికులర్ టూల్స్ అనేది ఆపరేట్ చేయొచ్చు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, కాంపిటెంట్ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ పెర్ఫార్మింగ్ ది టాస్క్. అంటే సమర్థవంతమైన వ్యక్తితోటి మాత్రమే ఈ పర్టికులర్ ఎలక్ట్రికల్ టూల్స్ మీద ఆపరేట్ చేసేటట్టు ఉండాలి. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, రిక్వైర్డ్ పీపీఈ సపోజ్ టు వేర్ ది ఆపరేటర్ వెల్ పెర్ఫార్మింగ్ ఏ టాస్క్. అంటే పర్టికులర్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు వేసుకొని పనిచేసేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెంబర్ 4, ప్రాపర్ లాక్అవుట్ ట్యాగ్అవుట్ ప్రొసీజర్స్ ఫాలోడ్ బై ది ఆపరేటర్ డ్యూరింగ్ ది సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్. చూడండి, ఇది పనిచేస్తున్నప్పుడు దీనికి ఏదైనా రిపేర్ వచ్చింది, ఈ పర్టికులర్ డ్రిల్ బిట్ తీసి కొత్త డ్రిల్ బిట్ వేయాలి, ఈ పర్టికులర్ కటర్ తీసి కొత్త కటర్ వేయాలి. అప్పుడేంటి? లాక్అవుట్ ట్యాగ్అవుట్ ప్రొసీజర్. అంటే దీనికి శక్తినిచ్చే స్విచ్ని లాక్అవుట్ ట్యాగ్అవుట్ చేసి రిపేర్, అది ఆ పర్టికులర్ యాక్సెసరీస్ మార్చి కొత్తది వేసుకొని చెయ్యాలన్నమాట. ఇది మ్యాండేటరీ. ఓకే, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? మనకి ఎలక్ట్రికల్ టూల్స్కి ఎగ్జాంపుల్స్ డ్రిల్లింగ్ మిషన్, బ్యాండ్సా, బెల్ట్ శాండర్స్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ టూల్స్. కమింగ్ టు ది నెంబర్ 2, పౌడర్ అబ్రాసివ్ వీల్ టూల్స్. అంటే కరుకుదనము రాపిడి సృష్టించే పవర్ టూల్స్. జనరల్గా స్పీడ్ కట్టర్స్, గ్రైండింగ్ మిషన్స్, డిస్క్ కట్టర్స్, ఇవన్నీ పౌడర్ అబ్రాసివ్ వీల్ టూల్స్ అని అంటారు. ఇవి కూడా ఎలక్ట్రికల్ పవర్ తోటి ఆపరేట్ అవుతాయి. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, దిస్ టైప్ ఆఫ్ పవర్ టూల్ ఈజ్ ఆపరేటెడ్ బై ది ఎలక్ట్రిక్ పవర్. దీనికి కూడా ఆపరేట్ చేయడానికి ఎలక్ట్రికల్ పవర్ అవసరం. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, దిస్ పర్టికులర్ పవర్ టూల్స్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ కట్టింగ్ స్టీల్ పైప్స్, స్టీల్ ట్యూబ్లర్ బార్స్, స్టీల్ రాడ్స్ ఎక్సెట్రా. ఈ పర్టికులర్ పవర్డ్ అబ్రాసివ్ వీల్ టూల్స్ అన్నది కటింగ్ ప్రాసెస్కి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఏది? స్టీల్ పైప్స్ కట్ చేయడానికి, స్టీల్ ట్యూబ్లర్ బార్స్ కట్ చేయడానికి, స్టీల్ రాడ్స్ కట్ చేయడానికి ఇవి ఉపయోగిస్తారు. Coming to the third point, engineering safeguard is required for the particular tool while performing the operation. చూడండి, ఈ పర్టికులర్ గార్డ్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ ఈ టూల్ తోటి పని చేయడానికి మీరు అలో చేయకూడదు. కంపల్సరీగా ఫిక్స్డ్ టైప్ సేఫ్ గార్డ్ ఉండాలి. ఇది గార్డ్ లేకుండా ఏ కటింగ్ మిషన్, మన గ్రైండింగ్ మిషన్ అన్నది మీరు అలో చేయకూడదు. కమింగ్ టు ది నెంబర్ 4, ఆపరేటర్ షుడ్ బి ఎ కాంపిటెంట్ పర్సన్ అండ్ షుడ్ బి వేర్ నెససరీ పీపీఈ. దీనికి మీద పనిచేస్తున్నప్పుడు ఫేస్ షీల్డ్ వేసుకోవాలి, కంపల్సరీగా రిక్వైర్డ్ గ్లౌజెస్ వేసుకోవాలి, సేఫ్టీ షూస్ అవన్నీ వేసుకొని పనిచేసేటట్టు ఉండాలి. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? పవర్ అబ్రాసివ్ వీల్ టూల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? నెంబర్ 1, గ్రైండింగ్ మిషన్, స్పీడ్ కటర్, డిస్క్ కటర్, బెల్ట్ శాండర్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది పవర్డ్ అబ్రాసివ్ వీల్ టూల్స్. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 3, న్యూమాటిక్ టూల్స్. అంటే న్యూమాటిక్ టూల్స్ అంటే ఎయిర్ ప్రెషర్ మీద ఆపరేట్ అవుతుంది. ఈ పర్టికులర్ హోజ్ నుంచి ఎయిర్ ప్రెషర్ వస్తుంది. ఎయిర్ ప్రెషర్ వచ్చి ర్యామ్ని తండడం వలన ఇది ఏదైనా కాంక్రీట్ స్ట్రక్చర్ని, బ్రిక్ స్ట్రక్చర్స్ని పగలగొట్టడానికి ఉపయోగిస్తుంటారు. కొన్నిసార్లు ఇక్కడ ఒక స్పానర్ పెట్టామంటే చూడండి, మన ఆటోమొబైల్ సంబంధించిన, లారీ సంబంధించిన టైర్లు, బోల్ట్స్ అండ్ నట్స్ విప్పడానికి కూడా ఈ పర్టికులర్ న్యూమాటిక్ టూల్స్ అనేది వాడతారు. ఓకే, కమింగ్ టు ది న్యూమాటిక్ టూల్స్, దిస్ టైప్ ఆఫ్ పవర్ టూల్స్ ఆర్ ఆపరేటెడ్ బై ది ఎయిర్ ప్రెషర్. అంటే ఎయిర్ ప్రెషర్ మీద ఆపరేట్ అవుతాయి. వేర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ప్రొవైడెడ్ బై ది ఎయిర్ కంప్రెసర్. ఆ పర్టికులర్ హై ప్రెషర్ ఎయిర్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? అది ఎయిర్ కంప్రెసర్ నుంచి సప్లై అవుతుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, దిస్ పర్టికులర్ టూల్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ది బిల్డింగ్ డిమాలిషన్ వర్క్స్ అండ్ మొబైల్ వెహికల్ వీల్ బోల్ట్స్ రిమూవింగ్ అండ్ టైట్నింగ్ వర్క్స్ ఎక్సెట్రా. అంటే బిల్డింగ్ డిమాలిషన్ యాక్టివిటీస్లో
ఆ మొబైల్ వెహికల్ అంటే లారీ సంబంధించిన టైరు తలకి వీల్ బోల్ట్స్ విప్పడంలోను బిగించడంలోను ఈ పర్టికులర్ న్యూమాటిక్ టూల్స్ అనేది వాడతారు అని అంటున్నాడు. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, గ్రేటర్ హజార్డ్స్ పొజెసెస్ టు ఆపరేట్ వెల్ పెర్ఫార్మింగ్ ది టాస్క్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ పర్టికులర్ పవర్ టూల్స్. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనది. ఇందులో వచ్చే మనకి ఎయిర్ ప్రెషర్ అప్రాక్సిమేట్గా 4 బారు 5 బారు ఉంటుంది. ఇది ఆపరేట్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ హోజ్ ఏదైనా పేలిందనుకోండి, ఆ పర్టికులర్ వ్యక్తి మనకి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ప్రెషరైజ్ ఇవ్వకూడదు. ఆ పర్టికులర్ మన టూల్స్ మీద ఎక్కువ ప్రెషరైజ్ ఇవ్వకుండా నార్మల్ ప్రెషర్ తోటి ఆపరేట్ చేసేటట్టు ఉండాలి. ఓకే, కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్, నెససరీ పీపీఈ అండ్ కంపల్సరీ ఫేస్ షీల్డ్ షుడ్ బి వేర్ బై ది ఆపరేటర్ వెల్ పెర్ఫార్మింగ్ ది టాస్క్. Examples of the pneumatic tools are jackhammer, nailing gun, riveting gun, air wrenches are the examples of the pneumatic tools. చూడండి, ఇదేంటిది, ఇది పర్టికులర్ ఎయిర్ రెంచ్, దీన్ని జాక్ హ్యామర్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 4, ఫ్యూయల్ పవర్ టూల్స్. అంటే ఇవి ఫ్యూయల్ పవర్ మీద ఆపరేట్ అయ్యడానికి మనకి అవుతాయి. అంటే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రిమోట్ ఏరియాస్లో పవర్ సోర్స్ లేని ఏరియాస్లో చెట్లని దేన్నైనా కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. ఓకే, కమింగ్ టు ది పాయింట్స్, దిస్ టైప్ ఆఫ్ పవర్ టూల్ ఈజ్ ఆపరేటెడ్ బై ఎనీ ఫ్యూయల్స్. పెట్రోల్ తోటి కానీ డీజిల్ తోటి కానీ ఇవి ఆపరేట్ అవుతాయి. వీటికి ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ అవసరం లేదు. ప్రాపర్ గార్డింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ పర్టికులర్ పవర్ టూల్. ఏదైనా చూడండి, కట్ చేస్తున్న ఫ్యూయల్ పవర్ టూల్స్కి పర్టికులర్ గార్డింగ్, ఫిక్స్డ్ టైప్ గార్డింగ్ అనేది కావాలి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది ఆపరేటర్ షుడ్ బి ఏ కాంపిటెంట్ పర్సన్. అంటే సమర్థవంతమైన వ్యక్తితోటి మాత్రమే ఈ పని చేసేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెంబర్ 4th పాయింట్, ఇన్ రిమోట్ సైట్స్ వేర్ పవర్ సోర్స్ ఈజ్ నాట్ అవైలబుల్ దెన్ దిస్ టైప్ ఆఫ్ పర్టికులర్ టూల్ ఈజ్ యూజ్డ్. ఎక్కడైతే పవర్ సోర్స్ లేని ఏరియాలో మాత్రమే పర్టికులర్ పవర్ టూల్స్ అనేది వాడతారు. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, చైన్సా, ల్యాండ్ మూవర్స్ అండ్ కాంక్రీట్ సాస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఫ్యూయల్ పవర్ టూల్స్. ఓకే, ఈ పాయింట్స్ నచ్చితే ఈ పాయింట్స్ జనరేట్ చేయండి, లేకపోతే మీరు ఓన్గా పాయింట్స్ క్రియేట్ చేసుకోగలిగితే ఓకే, ఎక్విప్మెంట్ డిస్క్రిప్షన్ చూసుకొని ఇంకో 2-3 పాయింట్స్ మీరు జనరేట్ చేసుకోవచ్చు ఓన్గా. కాకపోతే ఎగ్జాంపుల్స్ మాత్రం మ్యాండేటరీగా రాయాలి. వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఫ్యూయల్ పవర్ టూల్స్ అంటే చైన్సా, ల్యాండ్ మూవర్, కాంక్రీట్ సాస్. ఈ 5th పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఓకే, కమింగ్ టు ది హైడ్రాలిక్ పవర్ టూల్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది హైడ్రాలిక్ పవర్ టూల్స్ అంటే ఆయిల్ ప్రెషర్ తోటి ఆపరేట్ అయ్యేవి. ఈ హోజెస్ నుంచి హైడ్రాలిక్ ఆయిల్ వస్తుంది. జనరల్గా గ్రేడ్ 68 హైడ్రాలిక్ ఆయిల్ వాడతారు. ఇది మైన్స్ డిగ్గింగ్ యాక్టివిటీస్, అంటే మనకి బిల్డింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, కంకర రావడానికి మైన్స్ బద్దలు కొడుతుంటారు. అక్కడ ఇవి హోల్స్ వేసి వాటి మీద మన ఫ్లామబుల్ డిటనేటర్స్ వేసి పేలుస్తుంటే అది పేలుతూ ఉంటాయి. అవి రాళ్ళు అవి కింద పడుతుంటే కిందన లేబర్ గన్స్ తోటి కొడుతూ ఉంటారు అనమాట. ఓకే, ఇది హైడ్రాలిక్ పవర్ టూల్స్ అంటే ఆయిల్ ప్రెషర్ మీద ఆపరేట్ అయ్యేవి. కమింగ్ టు ది points, this type of power tool is operated by the hydraulic oil pressure where source of energy is provided by the diesel engine. చూడండి, ఈ పర్టికులర్ హైడ్రాలిక్ టూల్ ఆపరేట్ చేయడానికి దానికి ఒక ట్రాక్టర్ ఉంటుంది వెనకాతల. ఆ ట్రాక్టర్ యొక్క మనకి డీజిల్ ఇంజన్ హై ఆర్పిఎం తోటి పెట్టి ఆ హైడ్రాలిక్ లివర్ కొట్టడం వల్ల ఆ ట్రాక్టర్లోంచి హైడ్రాలిక్ ఆయిల్ పర్టికులర్ ఎక్విప్మెంట్కి వస్తుంది. ఓకే, అంటే ఈ పర్టికులర్ పవర్ టూల్ ఆపరేట్ చేయడానికి మనకి ఏదైనా ఒక డీజిల్ ఇంజన్ సోర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, దిస్ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఈజ్ ఇంటెండెడ్ టు యూజ్డ్ ఫర్ మైన్స్ డిగ్గింగ్ వర్క్ అండ్ రోడ్ కన్స్ట్రక్షన్ టాస్క్. అంటే మైన్స్ డిగ్గింగ్ అంటే రాళ్ళు పగలగొట్టడానికి, రాళ్ళ మీద హోల్స్ పెట్టడానికి, యాజ్ వెల్ యాజ్ అ రోడ్ కన్స్ట్రక్షన్ టాస్క్. అంటే రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు భూమి మీద హోల్స్ వేసి దాని మీద గట్టి సాయిల్ నింపి దాని మీద యాస్ఫాల్ట్ వేస్తారు అనమాట. ఆ పర్టికులర్ టాస్క్లకి
ఇది ఉపయోగపడుతుంది. లేకపోతే ఏదైనా పాత ఆస్ఫాల్ట్ రోడ్డు పగలగొట్టడానికి, పాత ఆస్ఫాల్ట్ కాంక్రీట్ రోడ్స్ పగలగొట్టడానికి ఈ పర్టికులర్ హైడ్రాలిక్ పవర్ టూల్స్ అనేది వాడతారు. Coming to the third point, competent person with helper is required while performing the operation of this type of particular tool. అంటే పర్టికులర్ టూల్ చాలా వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి ఇంకొక హెల్పర్ ఉండాలి. ఆ పర్టికులర్ ఇద్దరు వ్యక్తులతోటి ఈ పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్ పవర్ టూల్ అనేది వాడాలి. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? హైడ్రాలిక్ బ్రేకర్స్, హైడ్రాలిక్ డ్రిల్స్, హైడ్రాలిక్ ఇంపాక్ట్ రెంచెస్, hydraulic jogs are the examples of the hydraulic power tools. This fourth point is very important. Okay, right. Coming to the powder actuated tools. Powder actuated tools అంటే ఏంటి? కరుకుదనం ఇది మన చలించేటట్లు చేసేవి ఏంటి? His tools are operated by the electric power తోటి ఆపరేట్ అవుతుంది. Coming to the second point, this type of particular tool is intended for the making rivets and wall hooks to the concrete structure. ఏదైనా కాంక్రీట్ స్ట్రక్చర్ మీద ఫైర్ ఎక్స్టింగ్విషర్ సంబంధించిన హుక్స్ పెట్టడానికి, ఏదైనా హుక్స్ పెట్టడానికి ఆ పర్టికులర్ ఐరన్ స్ట్రక్చర్ మీద కానీ కాంక్రీట్ స్ట్రక్చర్ మీద కానీ ఇక్కడ ప్రెషర్ తోటి కొట్టారనుకోండి, టప్ అని అదొక గన్లా పేలి లోపలికి వెళ్ళి అదొక హుక్లా ఉంటుంది అనమాట. హుక్లా తయారవుతుంది. ఆ పర్టికులర్ హుక్ మీద మీరు ఆ వాల్ మీద ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కమింగ్ టు ది థర్డ్ పాయింట్, నెసెసరీ పీపీ షుడ్ బి వేర్ బై ది ఆపరేటర్ వెల్ పెర్ఫార్మింగ్ ది టాస్క్. ఇవి కొట్టంగానే మనకి చలించేటట్లు చేస్తాయి కాబట్టి కంపల్సరీగా ఫేస్ షీల్డ్, ఫేస్ మాస్క్ వేసుకోవాలి. ఫేస్ ప్రొటెక్షన్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? Hilti gun, dram set gun and nail gun are the examples of the power actuated tools. ఓకే, దీంతో ఒక 10 మార్క్స్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇవి 1 to 6 రాసి ఒక్కొక్క దాని గురించి ఇలా పాయింట్స్ జనరేట్ చేయండి. ఎగ్జాంపుల్స్ మాత్రం కంపల్సరీగా రాయండి. లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, హజార్డ్స్. వాట్ ఆర్ ది హజార్డ్స్ అసోసియేటెడ్ వెల్ పెర్ఫార్మింగ్ ది టాస్క్ విత్ పవర్ టూల్స్? సంభవమయ్యే ప్రమాదాలు ఏంటి? వర్కర్స్ యూజింగ్ పవర్ టూల్స్ మే ఎక్స్పోజ్ ది హజార్డ్స్. అంటే ఎవరైతే పవర్ టూల్స్ తోటి పనిచేస్తున్నారో వాళ్ళు ఈ క్రింది ప్రమాదాలకి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. ఏంటి? ఫస్ట్ హజార్డ్ ఏంటి? ఆబ్జెక్ట్స్ దట్ ఫాల్స్, ఫ్లై ఆర్ అబ్రస్ ఆర్ స్ప్లాష్. ఏదైనా ఆ పర్టికులర్ పవర్ టూల్స్ మీద పనిచేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ వస్తువులు పడిపోయే అవకాశం ఉంది. ఏదైనా కటింగ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ మన పైకి ఎగిరి కళ్ళల్లో గుచ్చుకునే అవకాశం ఉంది. అవి అబ్రెసివ్ అంటే విపరీతమైన ర్యాపిడ్ కరుకుదనంతో కూడి ఉంటాయి అన్నమాట. అంటే స్ప్లాష్ అంటే ఎరుపులా వచ్చి చల్లుతాయి మొహం మీద. అందుకనే కంపల్సరీగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వేసుకొని పనిచేయాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, హార్మ్ఫుల్ డస్ట్, ఫ్యూమ్స్, మిస్ట్, వేపర్స్ అండ్ గ్యాసెస్. పర్టికులర్గా డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, బిల్డింగ్ డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఆ బిల్డింగ్స్ నుంచి వచ్చే డస్ట్, ఫ్యూమ్స్ అంటే మనకు వాయువులు, మిస్ట్, పొగమంచు లాంటి పదార్థం, వేపర్స్ మనకి రెస్పిరేటరీ ట్రాక్కి ఇరిటేషన్ క్రియేట్ చేస్తాయి. అందువల్ల కంపల్సరీగా ఫేస్ మాస్క్ వేసుకొని పనిచేయాలి. కమింగ్ టు ది థర్డ్ వన్, ఫ్రైడ్ ఆర్ డ్యామేజ్డ్ ఎలక్ట్రికల్ కార్డ్స్, హజార్డస్ కనెక్షన్ అండ్ ఇంప్రాపర్ గ్రౌండింగ్. అంటే ఏంటి? ఈ పర్టికులర్ పవర్ టూల్స్కి కనెక్షన్ ఇచ్చే కార్డ్బోర్డ్ కనెక్షన్స్ ఉంటుంది కదా, అది మంచి క్వాలిటీ కనెక్షన్ అయి ఉండాలి. అది ప్రాపర్గా ఎర్తింగ్ చేసి ఉండాలి. ఆ పర్టికులర్ కనెక్షన్ స్విచ్ అది ఎట్టి పరిస్థితుల్లో ఓవర్లోడ్ చేయకూడదు. అంటే ఆ పవర్ టూల్కి మన కనెక్షన్ ఇచ్చేది గ్రౌండ్ ఫాల్ట్ సర్క్యూట్ ఇంటరప్టర్ ఆర్ కార్డ్బోర్డ్ కనెక్షన్ ప్రాపర్ గ్రౌండింగ్ ఇచ్చేటట్టు ఉండాలి. లేకపోతే ఇట్ మే లీడ్ ద షార్ట్ సర్క్యూట్. ఓకే,
Coming to the hazards continuation, injuries from the working with పోర్టబుల్ పవర్ టూల్స్ అంటే హజార్డ్స్, వీటి ఎలక్ట్రికల్ షాక్ కొట్టే అవకాశం ఉంది. ఎప్పుడు కొడుతుంది ఎలక్ట్రికల్ షాక్? ఆ పర్టికులర్ ఫ్లెక్సీ కార్డుకి నువ్వు ప్రాపర్గా గ్రౌండింగ్ ఇవ్వనప్పుడు ఎలక్ట్రిక్ షాక్ కొట్టే అవకాశం ఉంది. కమింగ్ టు ది ఫ్లాష్ బర్న్, ఫ్లాష్ బర్న్ అంటే ఏంటమ్మా, నీకు కాలిపోయే అవకాశం ఉంది. కమింగ్ టు ది హ్యాండ్ అండ్ ఐ ఇంజురీస్ అంటే చెయ్య కళ్ళు ఇంజురీ అయ్యే అవకాశం ఉంది. ఆ పర్టికులర్ చిప్స్ వల్ల ఐ ఇంజురీ అయ్యే అవకాశం ఉంది, హ్యాండ్స్ స్ట్రక్ అయ్యే అవకాశం ఉంది. హీరింగ్ లాస్, ఎందుకంటే ఆ పర్టికులర్ పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ ఎక్కువగా సౌండ్ పొల్యూషన్ చేస్తుంది బిహైండ్ ది 100 decibels. కంపల్సరీగా హీరింగ్ ప్రొటెక్షన్ వేసుకోవాలి. కమింగ్ టు ది క్రషింగ్, కట్స్ ఆర్ లూజింగ్ బాడీ పార్ట్స్ అంటే మనకి చేతులు నలిగిపోవచ్చు, కట్ అయిపోవచ్చు, ఏదైనా మనకి చెయ్యిపోయే అవకాశం కూడా ఉంది. పర్టికులర్గా మన న్యూమాటిక్ పవర్ టూల్స్ తోటి ఆపరేట్ చేస్తున్నప్పుడు, హైడ్రాలిక్ పవర్ టూల్స్ తోటి ఆపరేట్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ హజార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. కమింగ్ టు ది ఎర్గానమిక్ ఇంజురీస్, ఈ పర్టికులర్ పవర్ టూల్స్ తోటి ఆపరేట్ చేసేటప్పుడు అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో పనిచేయాలన్నమాట. అవి మనం కంట్రోల్ చేయలేం. అంటే ఎర్గానమిక్ సంబంధించిన ఇంజురీస్, వర్క్ రిలేటెడ్ మస్కులర్ డిజార్డర్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంది ఈ పర్టికులర్ పవర్ టూల్స్ వలన వాడడం వలన. ఓకే, దీస్ ఆర్ ది హజార్డ్స్. కమింగ్ టు ది పవర్ టూల్స్ సేఫ్టీ రూల్స్ అంటే పవర్ టూల్స్ వాడుతున్నప్పుడు ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ వాడాలి అన్నది. ఓకే, చూడండి, వెరీ ఈజీగా ఉంటాయి. ఆల్వేస్ రీడ్, understand and follow the instruction manual before attempting to use any power tools anywhere. పవర్ టూల్స్ పర్టికులర్గా మనకి న్యూమాటిక్ టూల్స్, హైడ్రాలిక్ టూల్స్ తోటి ఆపరేట్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఆపరేటర్ మాన్యువల్ సంబంధించిన బుక్ తీసుకుని అందులో సేఫ్టీ ప్రికాషన్స్ వెల్ పెర్ఫార్మింగ్ ది వర్క్ టాస్క్ అని ఇస్తాడు ఆ పర్టికులర్ ఆపరేటర్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో. దానికి అనుగుణంగా పనిచేయమంటున్నాడు. Coming to the second point, always wear safety goggles and safety glasses with side shields. అంటే కళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరిగా సేఫ్టీ గ్లాసెస్ మొత్తం కన్నంతా కవర్ అయ్యేటట్టు, టోటల్ కన్నంతా కవర్ అయ్యేటట్టు అవి వేసుకోమంటున్నాడు. కమింగ్ టు ది నెంబర్ 3, మనకి యూజ్ ఎ డస్ట్ మార్క్స్ ఫర్ ది డస్టీ ఆపరేషన్స్ అండ్ వేర్ హీరింగ్ ప్రొటెక్షన్. కంపల్సరీగా డస్ట్ మాస్క్, హీరింగ్ ప్రొటెక్షన్ వేసుకోమంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, నో లూజ్ ఫిట్టింగ్స్ క్లాతింగ్, నో నెక్లెస్, నో జ్యువెలరీ, నో డాంగ్లింగ్ ఆబ్జెక్ట్స్ ఎనీ కైండ్. ఈ పర్టికులర్ పవర్ టూల్స్ తోటి ఆపరేట్ చేసినప్పుడు లూజ్ క్లాతింగ్ వేసుకోకూడదు, టైట్ ఫిట్టింగ్ క్లాతింగ్ వేసుకోవాలి. మన నెక్లెస్ లాంటివి, బ్రాస్లెట్ లాంటివి వేసుకోకూడదు. నో జ్యువెలరీ, ఉంగరాలు, బ్రాస్లెట్లు ఉండకూడదు. నో డాంగ్లింగ్ ఆబ్జెక్ట్స్ అంటే నీ చేతులకి ఏ రకమైన వేలాడే వస్తువులు ఉండకూడదు అని అంటున్నాడు. మన డాంగ్లింగ్ ఆబ్జెక్ట్స్ అంటే చేతులకి వేలాడే వస్తువులు లేకుండా ఉండడం. కమింగ్ టు ది నెంబర్ పాయింట్, నెవర్ యూజ్ అ పవర్ టూల్ ఇన్ వెంటర్ డ్యాంప్ కండిషన్స్. ఎట్టి పరిస్థితుల్లో తడిగా ఉండే ప్రదేశాల్లో, బురదగా ఉండే ప్రదేశాల్లో ఈ పర్టికులర్ పవర్ టూల్స్ అనేది ఆపరేట్ చేయకూడదు అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్, నెవర్ యూజ్ పవర్ టూల్స్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. ఎట్టి పరిస్థితుల్లో మందు తాగి మాదక ద్రవ్యాలు తీసుకొని ఈ పవర్ టూల్స్ వాడకూడదు అని అంటున్నాడు. మేక్ షూర్ యువర్ వర్క్ ఏరియా ఇస్ నీట్ అండ్ క్లీన్, ఫ్రీ ఆఫ్ ఎనీ డెబ్రిస్. అంటే నీ పని ప్రదేశం అనేది క్లీన్గా ఉండాలి, ఏ రకమైన చెత్త చెదారం ఇదిలాలు ఉండకూడదు ఈ పర్టికులర్ పవర్ టూల్స్ తోటి టాస్క్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మేక్ షూర్ యువర్ వర్క్ ఏరియా హ్యాస్ అ ప్లెంటీ ఆఫ్ బ్రైట్ అండ్ మనకి షార్డ్ ఆఫ్ ఫ్రీ లైట్ ఉండాలి. అంటే పర్టికులర్గా నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు మన వెలుతురు అంటే గ్లేర్ ఉండకూడదు, మరీ ఎక్కువ గ్లేర్ ఉండకూడదు, కొద్దిగా లైటింగ్ అంటే 90 lux పరిమితిలో ఉండాలి. ఆ పర్టికులర్ లైటింగ్ అనేది షార్డ్ ఆఫ్ ఫ్రీ లైటింగ్ అయి ఉండాలి.
Coming to the next point, before use plug in any power tool, make sure that the power tool is switch off. అంటే ఏంటి, ఆ పవర్ టూల్స్లో ఏ రకమైన యాక్సెసరీస్ ఏదైనా నువ్వు రిపేర్ చేయాలనుకుంటే అది దాన్ని స్విచ్ ఆపి దాని ప్లగ్ కనెక్షన్ తీసి పనిచేయాలని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, బీ షూర్ ఆల్ అప్రోప్రియేట్ గార్డ్స్ ఆర్ ప్లేస్డ్ వెల్ వర్కింగ్. ఆ పర్టికులర్ పవర్ టూల్స్కి ఫిక్స్డ్ టైప్ ఆఫ్ గార్డింగ్స్ కంపల్సరీగా ఉండాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఆల్వేస్ టర్న్ ఆఫ్ అండ్ అన్ప్లగ్ ది టూల్ బిఫోర్ యూ మేక్ ఎనీ అడ్జస్ట్మెంట్ ఆర్ చేంజ్ యాక్సెసరీస్. ఆ పర్టికులర్ పవర్ టూల్స్కి ఏదైనా పరికరాలు మార్చాలనుకున్నా, ఏదైనా మార్పులు చేర్పులు చేయాలనుకున్నా, పర్టికులర్ డ్రిల్ బిట్స్ తీసి కొత్త డ్రిల్ బిట్ వెయ్యాలనుకున్నా కంపల్సరీగా ఆ గ్రౌండ్ ఫాల్ట్ సర్క్యూట్ ఇంటరప్టర్లో ఉండే ప్లగ్ పాయింట్ తీసేయడం, అంటే టోటల్గా పవర్ ఎట్టి సోర్స్లో లేకుండా ఉండేటట్టు చేసిన తర్వాత యాక్సెసరీస్ ఏదైనా మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ఆ ప్లగ్ పాయింట్లో పెట్టి పవర్ ఆన్ చేసుకునేటట్టు ఉండాలి. అంటే ఫస్ట్ ఆ పర్టికులర్ మన తాలూకా పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ యొక్క స్విచ్ ఆపడం, దానికి సంబంధించిన ప్లగ్ పాయింట్ తీసేయడం, ఆ మెయిన్ స్విచ్ ఆపడం, తర్వాత ఏదైనా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఆ ప్లగ్ పాయింట్ పెట్టి అవతల స్విచ్ ఆన్ చేసి ఇది ఆన్ చేయాలి. ఆ రకమైన ప్రొసీజర్ వాడాలి. ఓకే, ఏదైనా యాక్సెసరీస్ మార్చాలన్నా, ఉప పరికరాలు మార్చాలన్నా, ఏ రకమైన అడ్జస్ట్మెంట్స్ చేయాలన్నా. ఓకే, కమింగ్ టు ది నెవర్ యూజ్ బెంట్, బ్రోకెన్ ఆర్ ర్యాప్డ్ బ్లేడ్స్ ఆర్ కటర్. ఎట్టి పరిస్థితుల్లో ఆ కటర్స్ బెంట్ అయిపోయినవి, ఇరిగిపోయినవి, ర్యాప్డ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ర్యాప్డ్ అంటే వంకరగా వంచబడిన బ్లేడ్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, నెవర్ ఓవర్ రీచ్ వెన్ యూజింగ్ ఎ పవర్ టూల్. ఫర్మ్లీ ప్లాంటెడ్ ఆన్ బోత్ ఫీట్. అంటే ఏంటి చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఓవర్ రిచ్ అంటే నీ షోల్డర్ హైట్ ఉన్నప్పుడు ఆ పవర్ టూల్ ఎట్టి పరిస్థితుల్లో నీ షోల్డర్ హైట్ దాటి నువ్వు వాడకూడదు. అది ఎప్పుడు నీ తాలూకా స్టమక్ లెవెల్ ఉండాలి. ఓవర్ రిచ్ అంటే నీ షోల్డర్ దాటి ఇలా వాడడం అనమాట. ఎట్టి పరిస్థితుల్లో నీ షోల్డర్ హైట్ దాటి పవర్ టూల్ అనేది వాడకూడదు. ఆ పవర్ టూల్ ఏ రకంగా పెట్టుకోవాలి, నువ్వు రెండు లెగ్స్ కరెక్ట్గా లేపి స్థిరంగా పట్టుకొని పనిచేయాలని అంటున్నాడు. అది ఓవర్ రిచ్డ్. అంటే ఓవర్ రిచ్డ్ అంటే నీ షోల్డర్ హైట్ దాటి పని చేయకూడదు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, వెన్ యూజింగ్ ఏ హ్యాండ్ హెల్డ్ పవర్ టూల్ ఆల్వేస్ కీప్ ఫర్మ్ గ్రిప్ అన్ బోత్ హ్యాండ్స్. అంటే రెండు చేతులతో పర్టికులర్ పవర్ టూల్ గట్టిగా పట్టుకొని వర్క్ చేయాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, డు నాట్ యూజ్ ఎనీ టూల్ దట్ ఈస్ టూ హెవీ ఫర్ యూ ఆర్ ఈజీలీ కంట్రోల్డ్. ఎట్టి పరిస్థితుల్లో బరువుగా ఉన్న టూల్, పర్టికులర్లీ హైడ్రాలిక్ పవర్ టూల్స్ తోటి ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళ సపోర్ట్ తీసుకోవాలి, ఒక్కడవే ఎత్తి పనిచేయకూడదు. ఆల్వేస్ యూజ్ రైట్ టూల్ ఫర్ ది రైట్ జాబ్, నో సబ్స్టిట్యూషన్ అలౌడ్. అంటే ఏ పనికి ఆ పని ముట్టే వాడాలి, వేరే సబ్స్టిట్యూషన్స్ అలౌ చేసామనుకో అది ప్రమాదానికి దారితీస్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఆల్వేస్ అన్ప్లగ్, క్లీన్ అండ్ స్టోర్ ది టూల్ ఇన్ ఏ సేఫ్ అండ్ డ్రై ప్లేస్ వెన్ యూ వర్క్ ఈజ్ ఫినిష్డ్. పనంతా అయిన తర్వాత దాన్ని కొద్దిగా ఆయిల్ సర్వీసింగ్ చేసి శుభ్రంగా గ్రీజ్ అది పెట్టి ఆ పర్టికులర్ రోటరీ పార్ట్కి ఒక సేఫ్ పొజిషన్లో పెట్టడం అనమాట, డ్రై స్టోరేజ్ పొజిషన్లో పెట్టడం. ఈహెచ్ఎస్ రెస్పాన్సిబిలిటీస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఈహెచ్ఎస్? ఎన్విరాన్మెంట్ హెల్త్ సైన్స్. వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి అంటే మీ సేఫ్టీ డిపార్ట్మెంట్. EHS is responsible for the reviewing hazards associated with the hand and portable power tools during the annual inspection. అంటే పర్టికులర్ పవర్ టూల్స్, హ్యాండ్ టూల్స్ ఏ రకంగా చెయ్యాలన్నది సంవత్సరానికి ఒకసారి ఇన్స్పెక్షన్ చెయ్యాలి. కమింగ్ టు ది సెకండ్ పారాగ్రాఫ్, tools will be reviewed to make the tools will be reviewed to make sure that they are good working order, suitable for the jobs that they are used for, and do not pose a hazard to the operator. A particular tool elagundi
పనిచేయడానికి అనువుగా ఉందా లేదా, ఆ పర్టికులర్ టూల్ వాడడం వల్ల పర్టికులర్ ఆపరేటర్కి ఏదైనా ప్రమాదాలు వస్తున్నాయా లేదా అన్నది ఒకసారి మీరు రివ్యూ చేసుకోవడం. ఆ రివ్యూ చేసుకుని పనికిరాని టూల్స్ అని రెడ్ ట్యాగ్ వేసి అవతల పడేయడం. పనికొచ్చిన టూల్స్ మాత్రమే వర్కర్స్కి ఆ పర్టికులర్ ఆపరేటర్స్కి ఇచ్చేటట్టు ఉండడం. ఈజ్ ఆర్ ది ఈహెచ్ఎస్ రెస్పాన్సిబిలిటీస్. ఈ 2 పాయింట్స్ కూడా రాయండి. ఓకే, చూడండి ఇది ఈ లాస్ట్ ఇయర్ మన రీసెంట్ పేపరు వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది పవర్ టూల్స్ అని 10 మార్క్స్ ఇచ్చారు. వాట్ ఆర్ ది హజార్డ్స్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలోడ్ వెల్ పెర్ఫార్మింగ్ ఆఫ్ ది పవర్ టూల్స్ అని ఇచ్చాడు. అంటే ఈ పాయింట్స్ చదువుకుంటే మీకు ఆల్మోస్ట్ 20 మార్క్స్ కంపల్సరీ. కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఇవి చాలా ఇంపార్టెంట్ చాప్టర్. స్పెసిఫికల్లీ ఈ పర్టికులర్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది పవర్ టూల్స్ అన్నది మ్యాండేటరీ క్వశ్చన్. మన బుక్లో లేని పాయింట్స్ కొన్ని క్రియేట్ చేశాను ఈజీగా ఉండేటట్టు, మీరు అప్లై చేయడానికి సరిపోతుంది. ఓకే, ఇది హ్యాండ్ టూల్స్. మీరు ఒకసారి చదువుకోండి, ఈజీగానే ఉంటుంది. ఈ హ్యాండ్ టూల్స్ ఇప్పుడు చెప్పడానికి నాకు టైం లేదు, 3 నిమిషాలే ఉంది. ఇది ఈజీ కూడా. ఇవి హ్యాండ్ టూల్స్ టైప్స్ ఏవో 10 పేర్లు రాయండి. హ్యాండ్ టూల్స్ అంటే నన్ స్పార్కింగ్ టూల్స్, పవర్ టూల్స్ అంటే స్పార్కింగ్ టూల్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి, పాయింట్స్ రాసుకోండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా బాబు? ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్? చెప్పండి అమ్మా. Tell me, my friend. No sir, fine. ఓకే, అర్థమైంది కదా. ఆర్ యూ ఏబుల్ టు ఇది ఈజీ చాప్టరే, పెద్ద కష్టం కాదు. కొద్దిగా డిఫికల్ట్ చాప్టర్స్. నేను హౌస్ కీపింగ్ చెప్పాను లాస్ట్ వీక్. ద హౌస్ కీపింగ్ చెక్ లిస్ట్, అవి సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఆ 14 or 15 సైడ్ హెడ్డింగ్స్, ఆ హౌస్ కీపింగ్ సంబంధించిన చెక్ లిస్ట్ సంబంధించిన హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్స్ మీరు రిలేటెడ్గా రాయండి. ఓకే, మెయిన్ ఏంటంటే సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని అప్లై చేయగలిగితే మీకు 50% మార్క్స్ పడిపోతాయి పర్టికులర్ 10 మార్క్స్ క్వశ్చన్స్లో. అది అడ్వాంటేజ్. మీరు ఈ తాలూకా ఈ 6 పేర్లు రాశారనుకోండి, మీకు 50% మార్కులు కనబడతాయి. తర్వాత మేమేం చూస్తాం, ఎగ్జాంపుల్స్ ఏంటి చూస్తాం. ఈ పాయింట్స్ మేము చూడం, ఫుల్ మార్క్స్ వేసుకొని వెళ్ళిపోతాం. కంటెంట్ పెంచుకుంటూ వెళ్ళిపోవడమే. మీకు తోచిన ఏదైనా మంచి ఇంపార్టెంట్ పాయింట్ రిలేటెడ్గా రాసుకుంటూ వెళ్ళడమే. ఓకే, ఇవి చూడండి. పవర్ టూల్స్ హజార్డ్స్ ఎన్ని ఇచ్చాను? 3, 4, 5, 6, 7, 8, 9 ఇచ్చాను. ఇది సేఫ్టీ ప్రికాషన్స్ టోటల్గా 20 పాయింట్స్ ఇచ్చాను. ఇవన్నీ మీరు అప్లై చేశారనుకోండి, మీకు 8 to 9 మార్క్స్ పడతాయి. ఓకే, ఓకే, ఏదైనా డౌట్స్ అడగండి అమ్మా. ఎవరు ఏం మాట్లాడట్లేదు. హలో సార్, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండదు సార్ 2021 బ్యాచ్ కి? సార్ ఇప్పుడు 18, 19, 20 రెగ్యులర్ అయ్యాయండి. తర్వాత 19, 20 సప్లిమెంటరీ అవుతుందండి. ఆ తర్వాత మీది అవుతుంది సార్. మీకు 19, 20 సప్లిమెంటరీ అయిన తర్వాత మీది అవుతుంది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్స్. అది నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, నాకు తెలిసి నెక్స్ట్ ఇయరే 90% అవుతుంది. సార్, మేము కన్స్ట్రక్షన్ సేఫ్టీలో ఉంటే గ్రోత్ ఉంటుందా, ఓన్లీ ఇండస్ట్రియల్ సేఫ్టీలోనే గ్రోత్ ఉంటుందా? రెండిట్లో గ్రోత్ ఉంటుందండి. ఇప్పుడు స్పెసిఫికల్గా ఇది ఈహెచ్ఎస్ అన్నది మన కెమికల్ సేఫ్టీకి రిలేటెడ్గా ఈ పర్టికులర్ సబ్జెక్ట్ తయారైంది, ఎస్బిటిఈటి. ఇది మీకు ఫార్మా సైడ్ బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్బిటిఈటి ఇండస్ట్రియల్ సేఫ్టీ చేశారంట. ఇండస్ట్రియల్ సైడే ఎక్కువగా గ్రోత్ ఉంటుంది. స్పెసిఫికల్లీ ఫార్మా ఇండస్ట్రీస్, రిఫైనరీస్, వాటిలో ఎక్కువగా గ్రోత్ ఉంటుంది పర్టికులర్ సబ్జెక్ట్ చదవడం వల్ల. ఓకే సార్, థ్యాంక్స్. రైట్.
దేనికైనా ఉంటుందండి. ఎస్బిటిటి ఇండస్ట్రియల్ సేఫ్టీ అనేది